ఏళ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం జరగట్లేదు. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. ఇలాగైతే ఎవరిని అడగాలి, ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి అంటూ కారం పట్టుకుని కలెక్టరేట్కు వెళ్ళింది ఒక వృద్ధురాలు. మరి ఆ కారంతో ఏం చేసింది? ఆ తర్వాత అధికారుల రియాక్షన్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా అనాసాగరం దగ్గర హైవే కోసం తీసుకున్న భూమికి పరిహారం కోసం కొన్నేళ్లుగా లక్ష్మీ తులసి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. భూమి తనదని, అయితే పరిహారం వేరొకరికి ఇచ్చారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అనాసాగరం భూమికి మొత్తం తనకు 24 లక్షల రూపాయలు రావాలంటున్నారు ఆమె. అయితే ఆ భూమికి పరిహారం చెల్లించినట్టుగా ఎన్హెచ్ఐ రికార్డుల్లోనూ ఉంది. దీంతో ఆగ్రహించిన లక్ష్మీ తులసి కలెక్టరేట్లో కారం చల్లారు. ఈ దెబ్బకు కలెక్టరేట్లో అంతా ఉలిక్కిపడ్డారు. కారం ఘాటుకు ఉక్కిరిబిక్కిరై బయటకు వచ్చారు. జరిగింది కలెక్టర్కు చెప్పేసరికి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుని ఆ మహిళతో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. కారం చల్లిన లక్ష్మీ తులసి ఆరోపణలపై అధికారులు ఫీల్డ్ విజిట్ చేశారు. ఎంత భూమి ఉంది, ఎన్ని సెంట్లకు పరిహారం వచ్చింది, ఇంకా ఎంత పరిహారం చెల్లించాల్సి ఉంది అన్న దానిపై ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించనున్నారు. యాక్చువల్గా 8 సెంట్లు అని చెప్పి అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం. ఆల్రెడీ ఇంతకుముందు 4 సెంట్లకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళేమో మాకు 6,50,000 పడింది అంటున్నారు. అంతకుముందు 7,500 పడింది అంటున్నారు. ఇవన్నీ కూడా మేము ఒకసారి చెక్ చేసి ఎన్ని సెంట్లకు పడింది, ఇంకా ఎన్ని సెంట్లకి వాళ్ళకి కాంపెన్సేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది వెరిఫై చేసి సర్వే చేసి డీటెయిల్ రిపోర్ట్